నమస్తే మిత్రులారా, నేను మీ పవన్చారి. హై వాల్యూ. అయితే ఈ సైట్ 40 ఇయర్స్ ప్లస్ ఏజ్ కలిగిన బిల్డింగ్. కస్టమర్ దగ్గర నుంచి కంప్లైంట్ ఏంటంటే వాటర్ లీకేజ్, స్లాబ్ దగ్గర నుంచి వర్షాకాలంలో కిందికి లీకేజ్ తర్వాత పెయింట్ ఫ్లాక్సింగ్ అవుతుందని చెప్పేసి మనం వెళ్ళి తరువుగా చెక్ చేసి దాని ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. పైన స్లాబ్ పైన మల్టిపుల్ క్రాక్స్, దాని తర్వాత మల్టిపుల్ హెయిర్ లైన్ క్రాక్స్. వాటిని క్లియర్ చేయడానికి ముందు తరువుగా క్లీన్ చేసి హై ప్రెషర్ వాషర్తో తరువుగా క్లీన్ చేసి ఎస్బిఆర్ లాటెక్స్తోని కోటింగ్ వేయడం జరిగింది. కోటింగ్ వేసిన తర్వాత ఈవెన్ దో క్లోజ్ కానీ ఏవైతే క్రాక్స్ ఉన్నాయో వాటిని సీలింగ్తో క్లోజ్ చేసి దాని తర్వాత మళ్ళీ ఎస్బిఆర్ లాటెక్స్ అనేది మళ్ళీ కోటింగ్ వేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనం ఎస్బిఆర్ లాటెక్స్ కోటింగ్స్ వేసుకోవడం వల్ల ఏవైతే మైక్రో హోల్స్, నారో హెయిర్ లైన్ క్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కంప్లీట్ ఫిల్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ ఏదైతే లిక్విడ్ రబ్బర్, ఈ ఎస్బిఆర్ లాటెక్స్ లిక్విడ్ రబ్బర్ ఏదైతే ఉందో అది మనకు 200 to 300 వరకు ఎలాంగేషన్ ప్రాపర్టీస్ అనేవి దీనికి ఉంటాయి. వేసిన తర్వాత 40 minutesలో డ్రై అయిపోతుంది. సో ఇది ఏదైతే వాటర్ లీకేజ్ మనకి వాటర్ ప్రూఫ్ కోసం మనం వేసిన ఎస్బిఆర్ కోటింగ్ ఉందో ఆ కోటింగ్ వాటర్ ప్రూఫ్ మాత్రమే. వెదర్ కండిషన్కి, హీట్కి బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి హీట్కి రెస్పాండ్ అయ్యి తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి అంతవరకే వేసి వదిలేకుండా దానిపైనుంచి మళ్ళీ ఏషియన్ పెయింట్ డ్యామ్ ప్రూఫ్ అనే మనం ఈ అక్రిలిక్ పియు ఎమల్షన్ అనేది వాడడం వల్ల మనకి 10 degrees వరకు టెంపరేచర్ రిడక్షన్ ఉంటుంది. ఇది ఇంకొక విషయం ఏంటంటే మనకు కింద వేసిన ఏదైతే వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మనం వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ మాత్రమే వేసుకొని వదిలిపెడితే అది కొన్ని రోజులకి హీట్కి రెస్పాండ్ అయ్యి క్రాక్లు వచ్చి మళ్ళీ పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనము కంపల్సరీగా సర్ఫేస్ ప్రిపరేషన్, దాని తర్వాత ఎస్బిఆర్ డ్యామ్ ప్రూఫ్ అంటే ఈ